గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి సంబంధించిన ఇండియన్ జాగ్రఫీలోని ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయిన ప్లానెట్స్ గురించి మనం రోజు నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో దానికి రిలేటెడ్ గానే ఈ రోజు మూడో ప్లానెట్ అయిన ఎర్త్, అదే భూమి గురించి అయితే కంప్లీట్ డీటెయిల్స్ అయితే నేర్చుకుందామండి. సో భూమి అనగానే ఎంతమందికి ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది? నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది ఈ టాపిక్ నేర్చుకునేటప్పుడు. మనం భూమిపైన జీవిస్తున్నాం కాబట్టి సో ఈ గ్రహం గురించి ఎంతో కొంత తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. ఈ గ్రహాన్ని మనము జీవగ్రహము, జలయుత గ్రహము మరియు నీలి గ్రహము అని పిలుస్తాము. సో మనందరికి వయసు ఉన్నట్టుగానే భూమికి కూడా ఒక వయసు ఉందండి. అదే 4.5 బిలియన్ సంవత్సరాల వయసు. అయితే భూగోళ సగటు ఉష్ణోగ్రతలు వచ్చేసి 14.5 డిగ్రీల సెంటీగ్రేడ్ అయితే ఉంటుంది. అయితే భూమి యొక్క కక్ష పొడవు మొత్తం వచ్చేసి 965 మిలియన్ కిలోమీటర్లు. సౌర కుటుంబంలోని అన్ని గ్రహాలలో ఎక్కువగా సాంద్రత కలిగిన గ్రహమే ఈ గ్రహం అండి. టోటల్ గా 5.5 గ్రామ్ సీసీ అయితే ఉంటుంది. సూర్యుని నుండి దీని దూరాన్ని చూసినట్లయితే మూడవ గ్రహంగా దీన్ని మనం పేర్కొనొచ్చు. మరియు పరిమాణంలో అంటే సైజులో చూసినట్లయితే భూమి అనేది 5వ పెద్ద గ్రహంగా మన సౌర కుటుంబంలో ఉంది. భూమి షేప్, అదే ఆకారం ఎలా ఉంటుందో మీకు తెలుసా? జియాయిడ్ షేప్ లో అయితే ఉంటుంది. ఇది భూమి అనుకోండి. భూమధ్య రేఖ అంటే టోటల్ గా భూమికి మధ్యలో సెంటర్ ఆఫ్ పాయింట్ ఉంటుంది కదా, సో దానినే మనము భూమధ్య రేఖ అంటాము. సో ఈ భూమధ్య రేఖ అనేది చాలా ఉబ్బెత్తుగా ఉంటుంది. అలాంటి ధృవాలు ఎండింగ్ పాయింట్స్ మాత్రము ఇలా అణచబడి ఉంటాయి. సో ఇలాంటి షేప్ నే మనము జియాయిడ్ షేప్ అని అంటాము. అదే సౌర కుటుంబం మొత్తంలోనే ఒక ప్రత్యేక గ్రహంగా, యూనిక్ ప్లానెట్ గా ఈ గ్రహాన్ని మనం పిలుచుకుంటాము. అయితే భూమి యొక్క కక్ష మార్గం అనేది దీర్ఘ వృత్తాకారంలో అంటే ఎలిప్స్ ఆకారంలో అయితే ఉంటుంది. సో దీని వల్ల భూమికి సూర్యునికి మధ్య ఉండడం అనేది స్థిరంగా ఉండక మారుతూ ఉంటుంది. భూమి గురించి ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు చెప్పనా? దాన్నే పరిహేలి లేదా పెరిహెలియన్ అని ఇంగ్లీష్ లో అంటారు. ఈ పెరిహెలియన్ అంటే అర్థం ఏంటంటే, భూమి తన కక్ష మార్గంలో తిరుగుతున్నప్పుడు సూర్యునికి అతి దగ్గరగా అయితే వస్తుంది. అది జనవరి 3వ తారీఖు రోజు మాత్రమే సూర్యునికి అతి దగ్గరగా వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ దూరం వెళ్ళిపోతుంది. అయితే ఈ కనిష్ట దూరం సూర్యునికి భూమికి మధ్య 147 మిలియన్ కిలోమీటర్లు అయితే ఉంటుంది. సో అందుకే ఈ జనవరి నెలలో మనకి భూగోళ సగటు ఉష్ణోగ్రతలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే సూర్యునికి భూమి చాలా దగ్గరగా వెళ్తుంది కాబట్టి. నెక్స్ట్ పాయింట్, అపహేలి. దీన్నే ఇంగ్లీష్ లో ఎపిహేలియన్ అంటాం. ఇదేంటంటే భూమి సూర్యునికి చాలా దూరంగా వెళ్లిన సమయం. అదే గరిష్ట దూరం ఎంత ఉంటుందంటే 152 మిలియన్ కిలోమీటర్లు అయితే ఉంటుంది. అయితే జూలై 4వ తేదీన భూమి అనేది సూర్యునికి చాలా దూరంగా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ జూలై నెలలో మనకి ఉష్ణోగ్రతలు అనేవి చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే సూర్యునికి దూరంగా ఉంటుంది కాబట్టి ఆ వేడి అనేది మనకు తగలదు. అయితే సౌర కుటుంబంలో కొన్ని గ్రహాలకి ఉపగ్రహాలు ఉంటాయి కదా. సో అలాగే భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహమే చంద్రుడు అండి. మళ్ళీ గమనించాలి, చంద్రుడు అనేది ఒక గ్రహం కాదు, అది భూమికి ఒక ఉపగ్రహం మాత్రమే. అయితే మూడో గ్రహమైన భూమి గురించి ఇదండి కంప్లీట్ డీటెయిల్స్. మరి నెక్స్ట్ వీడియోలో మరో గ్రహం కాకుండా భూమికి ఉన్న ఉపగ్రహమైన చంద్రుని గురించి అయితే నేర్చుకుందాం. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ డు సబ్స్క్రైబ్ ది ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. బాయ్ బాయ్.